బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో ఓ కష్టంపై పిడుగు పడింది. పిడుగు దాటికి కొస్టం పక్కనే ఉన్న తోకల సుబ్బారావు, తోకల శివనాగేశ్వరరావులకు చెందిన 2 పొగాకు మండలాలతో పాటు శివనాగేశ్వరరావుకి చెందిన ట్రాక్టర్ సామాన్లు, ఇతర వ్యవసాయ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న చీరాల, చిలకలూరుపేట నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నష్టం విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వాపోయారు. కారణంగా మా కష్టమే పిడుగుపడింది. పిడుగుపడి కాలిపోయింది. పైప్, స్ప్రింకర్ పైప్. నా పేరు తోకల శివనాగేశ్వరరావు, మా దేవరపల్లి గ్రామం. రాత్రి పడిన వర్షం కారణంగా మా కష్టమే పిడుగుపడింది. పిడుగుపడి కాలిపోయింది. పైప్, స్ప్రింకర్ పైపులు, ట్రాక్టర్ సామాను, బలం బస్తాలు, తైవాన్ గన్నలు, ఈ నీలంజనం సామాన్లు కారిపోయినాయి. పొగాకు గిట్టుబాటు ధర లేక అట్టిపెట్టడం వల్ల ఈ నష్టం మాకు జరిగినది. దయచేసి మా ఇంటి నుంచి మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. పొగాకు కాలిపోవడం వల్ల మాకు 16 లక్షల నుంచి 20 లక్షల దాకా నష్టం వాటిల్లింది. నా పేరు తోకల సుబ్బారావు, మాది ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామం. మా రాత్రి కురిసిన అకాల వర్షాలకు గాను అన్ఎక్స్పెక్టెడ్గా పిడుగులు పడి మా కొట్టము, మా పొగాకు నష్టం వాటిల్లింది. దానికి గాను ప్రభుత్వం వారు మీరు ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మాకు టోటల్గా ఏదన్నా కానీ 6 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. నాది పొగాకు గిట్టుబాటు ధరలు లేనందువలన పొగాకు కొట్టంలో మండలు కట్టుకున్నాం నిలవ. అది రాత్రి కురిసిన అకాల వర్షాలకు పిడుగుబడి శుభ్రంగా కాలిపోయింది. కాను ప్రభుత్వం వారు మమ్మల్ని ఏదో విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం.